హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి, దుర్గమ్మ తల్లికి, మైసవ తల్లికి అయితే కోడి పిల్లలతో చేసుకున్నామండి. దేవుని చేసుకున్నాం. సో ఎలాగో చికెన్ వస్తుంది కదా అని బగారైతే వండానండి. బగారన్నం, చికెన్ ఫ్రై, చికెన్ కూర, చికెన్ డీప్ ఫ్రై. మా పిల్లలకైతే మసాలా వద్దు కదండి, అందుకే లైట్గా అయితే వేస్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అన్నం తింటున్నాం. టైం అయితే 3 అవుతుందండి. ఇది నిన్నటి వ్లాగ్, సండే వ్లాగ్ అండి ఇది. మీలో ఎవరైనా అనుకోవచ్చు, ఎప్పుడు బగారైనా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ బిర్యానీకి టైం ఎక్కువ పడుతుంది, ఎక్స్పెన్సివ్ కూడా. సో నేనైతే దానికోసం అయితే టైం అంతసేపు కేటాయించలేనండి. ఎందుకంటే 3 పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకో వంటలు చేయాలంటే చాలా కష్టం కదా. సో అందుకే నేనైతే ఎక్కువ దానికోసం అయితే టైం కేటాయించలేను. బగారా ఏముందండి, జస్ట్ పోపు ఫ్రై చేస్తే అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా బగారా అయితే హెల్త్ కూడా మంచిదే కదా. బిర్యానీ అయితే చాలా మసాలాలు యూజ్ చేయాలి. అందుకే మా పిల్లల కోసం అయితే ఎప్పుడైనా వెజ్ రైస్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ. మా ఆయన అయితే ఇక్కడ నా మీద జోకేసిండండి. ప్లేట్లో నుంచి చికెన్ ఎటు పారిపోదు, అక్కడే ఉంటుంది, గాబర గాబర కాకు, నెమ్మదిగా తినాలని కామెంట్ చేసిండండి. 3 అవుతుంది కదా, గాబర్ గాబర్ అయ్యి నేనైతే ఫాస్ట్గా తినేస్తున్నా, అందుకే కామెంట్ చేసిండు. అదేంటోనండి, మా చిన్న బాబుకి పెద్ద బాబుకి లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం. ఫిష్ కూడా ఫ్రై చేసి ఇస్తే మంచిగా తింటారంట. అంటే ముళ్ళు తీసి ఇవ్వాలి, వాళ్ళు సొంతంగా తినలేరు. మా పాప అయితే సొంతంగా లేచి నడవడానికి ట్రై చేస్తుందండి. మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడుస్తుంది. సొంతంగా నిలబడడానికి ట్రై చేసి వెనకకన్నా ముందుకన్నా బ్యాలెన్స్ ఆగక పడుతుందండి. సో ఆమెను చూడాలి, చిన్న బాబుని చూడాలి, పెద్ద బాబుని చూడాలి. సండే వచ్చిందంటే అందరికీ హాలిడే అయితే నాకు హాలిడే కాదండి. 3 పిల్లలతో రోజంతా బిజీగా గడిచిపోతుంది. మిట్ అయితే ఏది అంత ఇంట్రెస్ట్గా తినడు. లెగ్ పీసెస్ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటాడండి. మటన్ ఎక్కువ తినడు, రొయ్యలు అలాంటివి ఏం తినడు. బాయిల్డ్ ఎగ్, చికెన్ లెగ్ పీసెస్, చికెన్ ఫిష్ పీసెస్ ఇవి బాగా తింటాడండి. ఆయన తినేటివే మనం పెట్టాలి కదా, పిల్లలకి ఇష్టమైనవి. సో థమ్స్అప్ అయితే తాగండి నాన్న అని అందరికైతే పోసి ఇచ్చానండి. చికెన్ తిన్నాక థమ్స్అప్ తాగకపోతే కడుపులో వేడిగా ఉంటుంది కదా, అదే చల్లగా థమ్స్అప్ తాగితే ఆ కిక్కే వేరండి. ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు మా ఫ్యామిలీలో. అయితే చికెన్ తింటే కంపల్సరీ థమ్స్అప్ తాగాల్సిందే. మా చిన్న బాబుకి అయితే థమ్స్అప్ అంటే పిచ్చి, అంతే. వర్షాలు అయితే మా సైడ్ అయితే తగ్గిపోయినాయండి. నిన్నైతే వర్షం లేదు, ఎండ అయితే వచ్చింది. బట్టలు ఇన్ని రోజులు ఆరలేదు కదండి, బట్టలు అయితే మంచిగా ఆరబెట్టుకున్నాం. బెడ్షీట్స్ కూడా పిండుకున్నాను. మా తమ్ముడు అయితే ఈవినింగ్ పిల్లల కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడండి. ఎండ కొడుతుందిలే అని అంటే తెచ్చిండు. పిల్లలు అయితే నైట్ టైం అయితే తిన్నారండి ఐస్ క్రీము. అయితే పాపకు తేలే కదా, చిన్నబాబు దగ్గర నుంచి కొంచెం తీసుకున్నందుకు చిన్నబాబు అయితే బాగా ఏడ్చిండండి. సో మా పిల్లలతోని సండే అయితే ఇలా గడిచిపోయిందండి. మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి కోన్ ఐస్ క్రీమ్ని ఇవైతే తెచ్చిండండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.